సాధారణంగా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒకటో రెండో రంగాల్లో రాణిస్తారు, ఆరితేరుతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం పారిశ్రామిక, సినీ, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, తాత్విక, సేవా రంగాలలో ఇంకెన్నో రంగాలలో రాణించటమే కాకుండా తనకంటూ తన ఒక ప్రత్యేకమైన స్థాయిని, స్థితిని ఏర్పరచుకున్నారు. ఈ వ్యక్తే ఇవాల్టి నా స్పెషల్ షోలో నా స్పెషల్ గెస్ట్, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి గారు. ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ, ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. హాయ్ సార్. నమస్తే సార్. అసలు నేను చెప్పింది అక్షరాల నిజం. అంటే అసలు ఐ డోంట్ థింక్ ఏ వ్యక్తికి అది సాధ్యం కాదనుకుంటాను. ఏదో ఒకటి రెండు పోనీ అట్లీస్ట్ మూడు. యు ఆర్ రైట్. కరెక్ట్ కదా సార్? ఎలా సాధ్యపడింది సార్? దైవేచ్ఛ. నాకు చిన్నప్పటి నుంచి కూడా కళ అంటే చరిష్టం. కళ ఆరాధన, కళాకారులను అభిమానించడం చాలా ముఖ్యమైనది. ఈశ్వర భక్తుడిని, కళలోని ఈశ్వరుని నమ్మే వ్యక్తిని. అందుచేత నాకు చిన్నప్పటి నుంచి కూడా కళా ప్రపంచమైనా, కళాకారులన్నా చాలా అభిమానంగా ఉండేది. దాంతోపాటు ఇండస్ట్రీ వ్యాపారం చాలా ముఖ్యమైనది. దాదాపు 55 సంవత్సరాల క్రితం నేను డిగ్రీ పూర్తి చేసి 18 సంవత్సరాల వయసులోనే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నాగార్జున సాగర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లో ప్రారంభించాను. 6 సంవత్సరాల్లోనే సక్సెస్ అయ్యి ఈ ఇల్లు కట్టగలిగాను సొంతంగా నా డబ్బుతోని. దాదాపుగా నా వయసు అప్పుడు 26-25 ఏళ్ళు ఉంటాయి. సో అక్కడే నాగేశ్వరరావు ఇంటి పక్కన ఒక యంగ్ మ్యాన్ మంచి ఇల్లు కట్టాడని చాలా ఫేమస్ అయ్యాను ఆ రోజు. సో అలా పరిశ్రమ ఇంపార్టెంట్. దాని తర్వాత నాకు అనిపించింది పరిశ్రమతో పాటు ప్రజాస్వామ్యంలో అథారిటీ ఉండాలి. అథారిటీ ఉండి 10 మంది సహాయం చేయగలం. నాకు ఎప్పుడు కూడా దయ, సహాయం, ప్రేమ నా గుండెలో ఉంటుంది. సో నీ కొరకు సహాయం చేయాలన్నా మనకు అధికారం కావాలి అని రాజకీయంలో వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి 96లో కంటెస్ట్ చేసి 2 సార్లు లోక్సభ గెలిచి 3 సార్లు రాజ్యసభ గెలిచి ఇప్పుడు దాదాపుగా 21 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో ఉన్నా. దాంతోపాటు రాజకీయంలో ఉండబట్టే సాక్షాత్ స్వామి వెంకటేశ్వర స్వామి సేవ చేసే అవకాశం లభించింది. 2 సార్లు తిరుపతి చైర్మన్గా ఉన్నాను. ఒకసారి మంత్రిగా ఉన్నాను, కేంద్ర మంత్రి. తర్వాత 2 సార్లు నేషనల్ ఫిల్మ్ జ్యూరీ, ఫిల్మ్ అవార్డ్స్ చైర్మన్గా ఉన్నాను భారతదేశం తరఫున. ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాల నుంచి పార్లమెంట్ కమిటీ రకరకాలుగా కమిటీలకి చైర్మన్గా ఉన్నాను. ఇవన్నీ సాధించాలి అంటే రాజకీయంలో ఉండాలి. సో అలా రాజకీయంలో ఉంటూ ఇవన్నీ సాధిస్తూ మరొక వైపు వ్యాపారం మా కుటుంబ సభ్యులు చేస్తున్నా దాన్ని కూడా ఎలా చేస్తున్నారో చూసుకోవడం, వాళ్ళకి సలహా ఇవ్వడం. మరొక వైపు కల్చరల్ యాక్టివిటీస్లో పూర్తిగా ఇన్వాల్వ్ కావడం. మరొక వైపు సినీ పరిశ్రమ కూడా నాకు ఇష్టం కాబట్టి సినిమా నిర్మాతగా, సినిమా ఎగ్జిబిటర్ మహేశ్వరి పరమేశ్వరి ఇండియాస్ బెస్ట్ థియేటర్స్ ఆరు కట్టాను. ఏ చేసిన నెంబర్ 1 ఉండాలని నా ఇప్పుడు నా టేస్ట్. అది చేయడం జరిగింది. దాంతోపాటు సినిమా నిర్మాణం తెలుగులో రజనీకాంత్ని, శోభన్ బాబుని కలిపింది ఫస్ట్ టైం నేనే. దాంట్లో విజయశాంతి, రాధిక పెద్ద మల్టీ స్టార్ ఫిల్మ్. తర్వాత అట్లనే ఫారెన్ షూటింగ్ స్టార్ట్ చేసింది నేనే. త్రిమూర్తులు, వెంకటేష్, దాంట్లో అర్జున్, వీళ్ళందరూ కలిసి మల్టీ స్టార్ ఫిల్మ్, రాజేంద్ర ప్రసాద్. మళ్ళీ స్టేట్ టూడీ సినిమా చాలా హిట్ అయింది అప్పుడు, ఫేమస్. మన చిరంజీవితో తీసిన సినిమా. అలా చాలా సినిమాలు తీసాం. దాంతోపాటు హిందీలో ఫేమస్ చాందిని లమ్మి, ఇండియాస్ ఏస్ డైరెక్టర్ యాష్ చోప్రాతో స్నేహితులతో ఇద్దరు కలిసి ఆ సినిమాలు చేసాం. తర్వాత నేను జీవి అయ్యర్ గారు నేను చైర్మన్గా ఉన్నప్పుడు నేషనల్ ఫిల్మ్ ఆయన పరిచయం కావడం, ఆయన భగవద్గీత స్క్రిప్ట్ ఉంటే నేను దాన్ని నిర్మించడం, దానికి నేషనల్ అవార్డు వస్తే మళ్ళీ మీలాంటి వాళ్ళు ఇంకేం తీస్తారు సినిమా అంటే స్వామి వివేకానంద తీస్తారని తీశాను. అట్లా అదొక అద్భుతమైనటువంటి సినిమా తీయడం కూడా జరిగింది. సో అలా అలా నా జీవితం ఇటు ఒకవైపు పరిశ్రమ, ఒకవైపు రాజకీయం, ఒకవైపు కల్చరల్, సోషల్, సినిమా, తర్వాత ఫిలాంథ్రఫిక్ ఫీల్డ్. విశాఖపట్నం దత్తత తీసుకుని అక్కడ వివిధ రకాల్లో కూడా దానికి దానం ధర్మం చేస్తూ ఒక మంచి పుణ్యం సంపాదించాను అన్నమాట. దీంతో పాటు ఒక విషయం తెలియని విషయం, ఇవన్నీ ఒక ఎత్తు, తపస్సు ఒక ఎత్తు, ఈశ్వర తపస్సు. సో దాన్ని నేను చిన్నప్పటి నుంచి భక్తిగా ఉన్న
ఈ రోజుకి ఒక అంచెలంచెలుగా దాన్ని సాధించి ఈరోజు దాదాపు 2 గంటలు ప్రతిరోజు ప్రాణాయామంతో తపస్సు చేయగలుగుతున్నాను. ఈశ్వరుణ్ణి, కాళీ, దుర్గా, రాజరాజేశ్వరి, మహాలక్ష్మి ఇలా అన్ని శక్తుల యొక్క మూల మంత్రాలతో ప్రాణం బంధించి 2 గంటల సేపు ధ్యానం చేయడం అంటే మాటలు కాదు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చాను. ఉన్న 2 గంటలు కూడా ఢిల్లీలో ప్రయాణం అప్పుడు కూడా నేను ఫ్లైట్లో ధ్యానం చేస్తాను ఇదే రకంగా ప్రాణాయామం. సో ఇదొక ప్రక్రియ. కాబట్టి స్పిరిచువాలిటీ, కల్చరల్, సోషల్ ఇవన్నీ కూడా ఒక విశేషమే. అది మామూలుగా మీరు చెప్పినట్టుగా అది ఎవరి వల్ల కాదు. మామూలుగా ఇప్పుడు ముఖేష్ అంబానీ లాంటి ప్రపంచ ప్రఖ్యాత రిచ్ ఇండస్ట్రీస్ అంటే ఆయన ఓన్లీ అదే ఫోకస్ చేస్తాడు. ఇంకా ఆయనకి స్పిరిచువాలిటీ టైం ఉండదు, తక్కిన పట్టించుకో. నేను అన్నీ పట్టించుకొని అన్నింటినీ కూడా సమపాలకులుగా దాన్ని ముందుకు నడిపిస్తున్నాను. సార్ ఒక్క విషయం సార్, జనరల్గా ప్రతి వ్యక్తికి కూడా ఎవరికైనా సరే రోజుకి 24 గంటలే ఉంటుంది. 24 గంటల్లో ఎట్ ద మోస్ట్ 1-2 పనులు చేయగలుగుతారు. ఫోకస్డ్గా ఒక్క పని అయితే బాగా చేయగలుగుతారు. ఎట్లా సార్ మీరు ఇన్ని ఒక 7-8 యాక్టివిటీస్ ఇన్ అ డే మీరు అన్నీ మేనేజ్ చేస్తారంట? గిఫ్ట్. నిద్ర తక్కువ, దానివల్ల 5 to 6 hours మ్యాక్సిమం. అంతేనా? నిద్ర హ్యావ్ టు సాక్రిఫైస్. ఓ, హౌ డు యూ స్టే సో ఫిట్ సార్? అంత ప్రాణాయామేనా? 5 గంటల నిద్ర సరిపోతుందా? లెస్ స్లీప్ గుడ్ ఫర్ హెల్త్. 8 దాకా దొర్లాడుతుంటూనే ఉంటుంది బాడీ. తర్వాత ఎక్సర్సైజ్, ప్రాపర్ ఫుడ్, డైటింగ్, అంటే ఎక్కువ ఎక్సెస్ ఈటింగ్ ఉండదు, తక్కువ ఉండకూడదు, మోడరేట్ ఫుడ్. తర్వాత మెంటల్ యాటిట్యూడ్, వీటన్నిటి కూడా నీకు మంచిది అవుతుంది. పాజిటివ్ మైండ్. సార్ మీకు టైటిల్ మాత్రం కళాబంధు, కానీ మీరు అందరికీ బంధువు లాంటి వారు. అసలు అజాత శత్రువు అంటుంటారు. సుబ్రహ్మరెడ్డి గారికి ఎవరితోని గొడవలు ఉండవు, పంచాయతీలు ఉండవు, ఫైటింగ్స్ ఉండవు. మనం శత్రుత్వం పెట్టుకోకూడదు. ఎదుటి మనిషి మనం విమర్శించాడని తెలిసినా నేను పట్టించుకోను, డోంట్ బాధ ఉంటాను. మళ్ళీ ఆ మనిషి వస్తే సహాయం చేస్తాను. అది చాలా విశేషమైంది. తనను విమర్శించిన మనిషి నేను అక్కినేని నాగేశ్వరరావు నాకు స్నేహితుడిగా ఉంటే చాలామంది నిర్మాతలు కొంచెం అసూయగా ఉండేది. వాళ్ళు ఆయనకు హేళనగా మాట్లాడేవాడు, ఆయనది ఏముంది. తర్వాత నేను సెన్సార్ బోర్డు చైర్మన్ అయ్యాను. ఆ నిర్మాతలకి తలదాకా వచ్చింది సమస్యలు ఏమిటి. అప్పుడు సెన్సార్ ఆఫీసర్ టఫ్గా ఉండి వాళ్ళందరినీ రిజెక్ట్ చేసేవాడు. నా దగ్గరకు వచ్చేవాడు, వెంటనే సహాయం చేశాం. సో వాళ్ళు బయటకు పోయి వాళ్ళ మతి పోయింది. మేము ఎవరినైతే మనం విమర్శించామో, ఎవరినైతే అసూయగా మాట్లాడామో ఆయన మనకు సహాయం చేస్తున్నాడే, ఆయన గొప్ప మనిషి అని చెప్పి వాళ్ళ మైండ్ మారి. అలా అన్నమాట. మనం మనిషిలో ఉన్న చెడుని మనం మంచితనంతో మరి దాన్ని మార్చుకోవచ్చు. ఇది నా ఫిలాసఫీ. అయితే సార్ మీకు తెలిసిన వాళ్ళు అంటే రాజకీయ రంగం వాళ్ళు, లేకపోతే సినీ రంగం వాళ్ళు, పారిశ్రామిక రంగం వాళ్ళు, రకరకాల అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు, మిమ్మల్ని వాళ్ళ సొంత మనిషిగా భావిస్తారు. కానీ బయట ప్రజలకి చాలామందికి మీరేంటో తెలీదు, మీ వ్యక్తిత్వం తెలీదు. ఎన్నోసార్లు మీ మీద విమర్శలు వచ్చాయి, మీ మీద రకరకాల అలిగేషన్స్ వచ్చాయి, ఎన్నెన్నో అభాండాలు వచ్చాయి. వాటన్నిటిని మీరు ఎట్లా స్వీకరిస్తుంటారు సార్? పాయింట్, నిజంగా నువ్వు తప్పు చేస్తే ఎవడు నేను క్షమించరు, ఎవరు నిన్ను రక్షించలేరు. వాళ్ళకి పిచ్చి మాటలు మాడతారు. ఉదాహరణకి ఎప్పుడో 1981లో 40 సంవత్సరాల క్రితం వాడు ఒక పిచ్చి ఆఫీసర్ ఉండి ఏదో పొరపాటున ఊరిని మనం విమర్శించి మన పేరుని చెప్పాడంతే. నువ్వు తప్పు చేసి ఉంటే ఎవడేం చేయలేడు. మనం తప్పు చేయలేదు కాబట్టి ఏం కాదు. నెంబర్ 2, విమర్శ అనేది ఎలా ఉంటుందంటే, నాకు ఖచ్చితంగా ఈశ్వర భక్తుడిని, భోళాశంకరుడిని, నన్ను ఎవరిని పొగిడితే సంతోషిస్తాను, వేరే పొగుడతాను, బాగా పొగుడతాను, నేను కూడా పొగిడితే హ్యాపీ అవుతాను. సో ఇలా హ్యాపీగా పొగిడితే హ్యాపీ అయ్యేవాడి యొక్క మనస్తత్వం ఉన్నప్పుడు నేను నా పేరు, నా ఖ్యాతి, నా ఫోటో, నా పాపులారిటీ మీద ఇష్టం ఉంటుంది. అది కొంతమంది చేతగాని వాళ్ళు ఈయన పబ్లిసిటీ కోసం చేశాడండి, ఈయన ధర్మం చేస్తాడు, ఫంక్షన్లు చేస్తాడు అని మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, అసూయతో మాట్లాడతాడు. అవి మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే అది మానవ సహజం. నేను చేయని వాడు ఇంకోటి చేస్తే బాధపడతాను. అదొక వ్యాధి కొంతమంది. కానీ మెజారిటీ అడ్మైర్ చేస్తారు. మనం ఎలా పోవాలంటే, నీ ప్రక్రియ వల్ల సమాజంలో ఎంతమంది మెచ్చుకుంటున్నారు, ఎంతమంది విమర్శిస్తున్నారు. 100 మందిలో 70 మంది మెచ్చుకొని 30 మంది విమర్శిస్తే అది డోంట్ బాధ. అంతేనా? 30 మంది మెచ్చుకొని 70 మంది విమర్శిస్తే మన సంథింగ్ రాంగ్ విత్ అస్, మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇది నా ఫిలాసఫీ. ఓకే.